తెలంగాణ రాష్ట ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి అని కోరిన బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యకుడు డనోజు అరవించారి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శనివారం రోజున బీసీ కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యకుడు డనోజు అరవించారి మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో పటిష్టత లోపించి అనర్థాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. దానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన సంఘటనలో గురుకుల పాఠశాలలో గాని, సంక్షేమ హాస్టల్లో గాని, ప్రాథమిక పాఠశాలలో గాని ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులకు అస్తవ్యస్తకు గురై అనారోగ్యం బారిన కొందరు మరికొందరు చనిపోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రకటించి అనారోగ్యానికి గురయ్యారు. కొందరేమో గురుకుశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కమిటీని ఏర్పాటు చేసి ఫుడ్ పాయిజన్ ఎలా జరుగుతుంది అనే కోణంలో విచారణ జరిపి సివిల్ సప్లై వల్ల జరుగుతుందా, కూరగాయల వల్ల జరుగుతుందా, వంట వండిన విధానం వల్ల జరుగుతుందా, లేదా అక్కడ ఉండే అపరిశుభ్రత వాతావరణం వల్ల జరుగుతుందా అనే కోణంలో ఆలోచన చేసి ఇలాంటి ఫుడ్ పాయిజన్ పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఇదేగినా కొనసాగితే రాష్ట ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం కోల్పోతారని అన్నారు. ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని విద్యార్థులు చదువుపైన ప్రకృత్వ కోసం, వికాసం కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యకుడు దన్నోజు అరవించారి అన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యకుడు డాక్టర్ కాళ్ల నిరంజన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మ మల్లేష్ గౌడ్, నరేష్ చారి, శ్రీనివాసులు, తిరుపతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే విద్యా సంస్థలలో గురుకులాలలో కానివ్వండి, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో కానివ్వండి, ఇలా పలు రకాల సంక్షేమ హాస్టల్లో తీసుకుంటే నిన్న మొన్న తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అనేది మనకు జరుగుతూ ఉంది. అది కలుషిత ఆహారం వలన లేక ఏదనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రత్యేక కమిటీ వేసి మరి సివిల్ సప్లై రేషన్ ద్వారా బియ్యం ద్వారా వస్తున్నాయా, లేదా కూరగాయల ద్వారా వస్తున్నాయా, లేదా సరుకుల పంపిణీ ద్వారా వస్తున్నాయా, లేదా వండేవారి వలన వస్తున్నాయనే అంశాలపైన పరిగణలోకి తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద ఎప్పటికప్పుడు విజిట్ చేసే అధికారులు వారి మీద ఉండే ఈ కలుషిత ఆహారం అనేది జరగకుండా నియంత్రించి పిల్లలకు మెరుగైన ఆహారం అందించి వారి చదువుకు ఉన్నతమైన మెట్లు వేసే విధంగా, ఉన్నత ఉద్యోగాలు ఉండే విధంగా వారికి భయాందోళన కలగకుండా ఒక భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు విద్యా శాఖ మంత్రి లేకపోవడం వలన ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉంటే ఆ శాఖకు సంబంధించిన పనులు చూసుకునేవారు. దానికి లేకపోవడం వల్ల ఈనాడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడక్కడ కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ జరగడం వలన పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. దీనివల్ల స్ట్రెంత్ తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిగణలో ఉంచుకొని ఎంతైనా దీన్ని నియంత్రించే విధంగా మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశాము.